మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒక దాదాపు పర్ డే రౌండ్ అబౌట్ 400 to 500 ఓపీ రెగ్యులర్ గా జరుగుతుంది ఈ హాస్పిటల్లో. అయితే ఇక్కడ డాక్టర్స్ కొరత ఉంది. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిషియన్ లేరు. సో ఇవన్నీ కూడా చూడటం జరిగింది. అది కాకుండా మనకు ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు, కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు అన్న స్కీమ్ ఏదైతే రన్నింగ్ ఉందో అది ఇప్పుడు ఆపేశారని చెప్తున్నారు. సో వీటన్నిటిని కూడా గవర్నమెంట్ మళ్ళీ పునరుద్ధరించాలా, ఎందుకంటే మనకు డాక్టర్ గారు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా తగినవన్నీ ఇచ్చేసి ఇక్కడ సర్జరీస్ అవన్నీ జరిగే విధంగా కూడా చేయవలసిందిగా కూడా మేము ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టాలనుకుంటున్నాము. అదొకటే కాకుండా ఇక్కడ డయాలసిస్ యూనిట్ కూడా ఒకటి గతము మా ప్రభుత్వం హయాంలో రావడం జరిగింది. ఆ డయాలసిస్ యూనిట్ లో కూడా ఇప్పుడు రైట్ నౌ 8 యూనిట్స్ రన్నింగ్ ఉన్నాయి మెషిన్స్. ఈ బెల్ కంపెనీ ఏదైతే ఇంతకు ముందు గతంలో వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనకు ఇవ్వడం జరిగింది, వారే తిరిగి ఇంకొక 6 అదనంగా మనకు డయాలసిస్ మెషిన్స్, తర్వాత ఇక్కడ బోర్, తర్వాత జనరేటర్ ఒకటి రిక్వైర్మెంట్ ఉంది, అవి 2 కూడా వారు ఇస్తామనడం జరిగింది. సో మేము మా వైసీపీ పార్టీ, మీకు అందరికీ తెలుసు, గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి సార్ వైద్యానికి విద్యకి పెద్ద పీట వేసిన సంగతి తెలుసు. మా టైంలో ఒక 54,000 మంది మెడికల్ అండ్ హెల్త్ లో రిక్రూట్మెంట్స్ జరగటము, డాక్టర్స్ కొరత చాలా వరకు ముందు కంటే అంత గతంలో మరీ అద్మానంగా ఉండింది. ఇప్పుడు కొంచెం మా టైంలో కొద్దిగా బెటర్ గా ఉండింది రిక్రూట్మెంట్స్ అని. ఇప్పుడు ఏమంటే మేము అడిగేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం హాస్పిటల్కి వచ్చాము, ఇక్కడ జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిషియన్ 3 మెయిన్ బ్రాంచెస్ లో డాక్టర్స్ లేరు. లేదంటే ఇప్పుడు ఉన్నవి ఏవైనా వేరే ఎక్కడి నుంచి అయినా కూడా డెప్యుటేషన్ వేయటం కానీ ఏదో ఒకటి చేసి ఇక్కడ ప్రజలకు అయిపోయినాక ఖచ్చితంగా మెరుగైన సర్వీసెస్ ఇవ్వడానికి ఖచ్చితంగా మాకైతే ఇప్పుడు, ఎందుకంటే డయాలసిస్ యూనిట్ రన్నింగ్ ఉంది, జనరల్ ఫిజిషియన్ ఉంటే మాకు చాలా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా రాబో జెడ్పీ మీటింగ్ లో కూడా ఈ ఇష్యూస్ రేస్ చేయడం జరుగుతుంది. ప్రజలకు మెరుగైన సర్వీసెస్ ఇవ్వాలా, ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. దాని దిశగానే ఈ రోజు సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన, ఈ కవర్ చేసిన మీ అందరికి కూడా ధన్యవాదాలు.